అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వారాంతం చివరకు ప్రారంభమైంది. మారుతి సుజుకి అరీనా హైదరాబాద్ కామిక్ కాన్ క్రంచై రోల్ భాగస్వామ్యంతో అక్టోబర్ 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అట్టహాసంగా మొదలైంది. ఈ కార్యక్రమం కామిక్స్ను, గేమింగ్ను, కాస్ప్లేయర్లను, సరికొత్త వస్తువులను, అద్భుతమైన ప్రదర్శనలను, వర్చువల్ అనుభవాలను ఒకే చోట చేర్చింది. ఇది అభిమానులకు మరపురాని అనుభూతిని సొంతం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ మొదటి రోజు వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. నగరంలో జరుగుతున్న ఈ గొప్ప యువత కేంద్రీకృత పాప్ సంస్కృతి, గేమింగ్ గాలాను వీక్షించడానికి ఆయన స్వయంగా ఈవెంట్ను సందర్శించారు. ఈ కార్యక్రమం ఒక అరుదైన అవకాశం కూడా కల్పించింది. నెట్ఫ్లిక్స్ హిట్ షో లూసిఫర్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన, అలాగే వెనమ్, వెబ్ వారియర్స్, ట్రాన్స్ఫార్మర్స్, జిఐ జో వంటి క్లాసిక్ కామిక్స్కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ అంతర్జాతీయ రచయిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత మైక్ కోస్టా తొలిసారి ఈ ఈవెంట్కు హాజరయ్యారు. అభిమానులు ఆయన్ను నేరుగా కలుసుకోవచ్చు. మైక్ కోస్టాతో పాటు కళాకారుడు జే గొంజో కూడా సందర్శకులను పలకరించారు. టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్, ఘోస్ట్ రైడర్, ఏలియన్ వంటి క్లాసిక్లపై గొంజో ఆకర్షణీయమైన కవర్లకు ప్రసిద్ధి చెందారు. కామిక్ ప్రపంచంలోని ఈ ఇద్దరు దిగ్గజాలను కలుసుకోవడం అభిమానులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు. Welcome to the 13th edition of Comic Con and DreamHack in Hyderabad. Hyderabad government has always been a big support for us. They have gone ahead and partnered with us to make this big, and we hope to go ahead and get a lot more attendance this year with a lot more cosplayers, a lot more comic artists and enthusiasts to come and experience what Comic Con brings to them. There's gaming, there is esports, there are competitions in gaming, in cosplay, and that's all there for you to go ahead and come and consume. మొదటి రోజు అనేక టోర్నమెంట్లతో అభిమానులకు ఆహ్లాదాన్ని పంచింది. ఇందులో ఆండ్రాయిడ్ పాన్ ఫెస్ట్ BGMI ఒకటి. ఇక్కడ సోలో ఆటగాళ్లు, స్క్వాడ్లు ఉత్సాహంగా తలపడ్డారు. అలాగే కో ఫైట్ నైట్లో టెక్కన్ 8, సూపర్ స్మాష్ బ్రదర్స్, స్ట్రీట్ ఫైటర్ VI వంటి గేముల పోటీలు జరిగాయి. ఈ పోటీలు ప్రేక్షకులను ఉర్రూతులూగించాయి. డ్రీమ్ హాక్ నిర్వహించిన చెస్ అరేనాలో ర్యాపిడ్, బ్లిడ్జ్ డ్యూయల్స్ మేధో ఉత్సాహాన్ని పెంచాయి. BYOD టోర్నమెంట్లు గేమింగ్ కమ్యూనిటీ స్ఫూర్తిని చాటాయి. ఆటగాళ్లు తమ సొంత పరికరాలను తీసుకువచ్చి పోటీల్లో పాల్గొన్నారు. రెట్రో, బోర్డు గేముల జోన్, కాంట్రా, పాక్మ్యాన్, మోనోపోలీ వంటి క్లాసిక్లతో గతాన్ని గుర్తు చేసింది. ఈ జోన్ పాత, కొత్త ఆటగాళ్లను ఆకట్టుకుంది.